ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం పురస్కరించుకొని స్థానిక ఉదయానంద కార్కినోస్ క్యాన్సర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో నంద్యాల ఐఎంఏ, నంద్యాల రోటరీ క్లబ్, మహిళా వైద్య విభాగం, రోటరీ ఇన్నర్వీల్ నిర్వహణలో ఉదయానంద ఆసుపత్రి నుండి క్యాన్సర్ పై ప్రజా అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఏఎస్పీ మందా జావలి అల్ఫోన్స్ ముఖ్య అతిథిగా పాల్గొని క్యాన్సర్ పై అవగాహన కరపత్రాలు ఆవిష్కరించి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా జావలి అల్ఫోన్స్ మాట్లాడుతూ క్యాన్సర్ను ప్రాథమిక దశలో గుర్తించడానికి, తదుపరి పూర్తిస్థాయి చికిత్స అందించి నయం చేసుకోవడానికి అత్యంత ఆధునిక వైద్య పరికరాలు, విధానాలు, ఔషధాలు అందుబాటులోకి వచ్చాయని, ప్రాథమిక దశలో గుర్తించడానికి అవసరమైన పరీక్షలు చేయించుకోవడానికి ప్రజలు సంకోచం లేకుండా ముందుకు రావాల్సిన అవసరం ఉందని అన్నారు. క్యాన్సర్ వ్యాధి లక్షణాలు, ప్రాథమికంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వైద్య పరీక్షలు, చికిత్సలు తదితర అంశాలపై వైద్యులు, వక్తలు తెలియజేశారు. కార్యక్రమంలో వైద్యులు సాయి ప్రణీత్, సుష్మిత, కుశాల్, ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ, నంద్యాల ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ శ్రీనివాస్, మహిళా వైద్య విభాగం అధ్యక్షురాలు డాక్టర్ మాధవి, రోటరీ మాజీ గవర్నర్ కల్లూరి రామలింగారెడ్డి, నంద్యాల రోటరీ క్లబ్ అధ్యక్షులు వివేకానందరెడ్డి, ఇన్నర్వీల్ అధ్యక్షురాలు మల్లీశ్వరి, డాక్టర్ భార్గవరెడ్డి, డాక్టర్ సాయి ప్రణీత్, డాక్టర్ సుష్మిత, డాక్టర్ కుశాల, డైరెక్టర్ డాక్టర్ పరమేశ్వరారెడ్డి, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి, గుండె జబ్బుల నిపుణులు డాక్టర్ రామేశ్వరరెడ్డి, స్త్రీ వ్యాధి నిపుణురాలు డాక్టర్ గీతావాణి, శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ నాగ సుదర్శన్ రెడ్డి, నంద్యాల ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ శ్రీనివాస్, కార్యదర్శి డాక్టర్ మహమ్మద్ రఫీ, మాజీ అధ్యక్షులు డాక్టర్ మధుసూదనరావు, రాష్ట్ర కార్యవర్గ కమిటీ సభ్యులు డాక్టర్ విజయ భాస్కరారెడ్డి, డాక్టర్ వసుధ, మహిళా వైద్య విభాగం కార్యదర్శులు డాక్టర్ సునీత, డాక్టర్ శైలజ, సీనియర్ మహిళా వైద్యులు డాక్టర్ నాగమణి, డాక్టర్ నర్మద, రోటరీ క్లబ్ మాజీ గవర్నర్ కల్లూరి రామలింగారెడ్డి, అధ్యక్షులు వివేకానందరెడ్డి, సీనియర్ సభ్యులు కైలాసనాథరెడ్డి, ప్రసాదరెడ్డి, లక్ష్మీనారాయణ, చిత్తలూరి రామచంద్రయ్య, ఇన్నర్వీల్ అధ్యక్షురాలు మల్లీశ్వరి, ఇన్నర్వీల్ సభ్యులు సువర్చల, వసుంధర, ఉదయానంద ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. మనందరికీ తెలుసు, రీసెంట్ టైమ్స్ లో క్యాన్సర్ అనేది చాలా పెరిగిపోయింది, చాలా కామన్ అయిపోయింది. దీని మీద పబ్లిక్ లో అవేర్నెస్ కల్పించడం కోసం మనము ఈ వరల్డ్ క్యాన్సర్ డే అనేది ఒకటి సెలబ్రేట్ చేసుకుంటాము. సో మనం ఒకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ క్యాన్సర్ అనేది ప్రాణాంతకమే అయినా కూడా ఇప్పుడున్న రీసెంట్ టెక్నాలజీతో అండ్ ఇప్పుడున్న రీసెంట్ ఫెసిలిటీస్ తో చాలా వరకు మనము తొందరగా డయాగ్నోస్ చేస్తే దానికి క్యూర్ కూడా ఉంటుంది, కంప్లీట్ గా క్యూర్ అనేది కూడా ఉంటుంది. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ మనకి లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ వల్ల కానీ, జెనెటిక్ ఫ్యాక్టర్స్ వల్ల కానీ ఈ క్యాన్సర్స్ అనేవి చాలా పెరిగిపోయాయి. అయితే ప్రివెన్షన్ కోసం మనము లైఫ్ స్టైల్లో చేంజెస్ తీసుకొని రావాలి. ఫస్ట్ ఏంటంటే హెల్దీ ఫుడ్ తినడము, అట్లాగే రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ అవి చేయడం, ఫిజికల్లీ యాక్టివ్ ఉండడం, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకున్న స్ట్రెస్ వల్ల, వాటి వల్ల మనము ఫిజికల్ ఎక్సర్సైజెస్ మీద కానీ ఇట్లాంటి వాటి మీద ఫోకస్ చేయట్లేదు, అండ్ మెంటల్ హెల్త్ మీద కూడా. ఇవన్నీ కూడా క్యాన్సర్ కి కాంట్రిబ్యూటరీ ఫ్యాక్టర్స్. సో వీటి మీద దృష్టి పెట్టి మనం ప్రివెన్షన్ మీద ఫోకస్ చేయాలి. ఉదయానంద క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా మనము ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టాము. ఇది అవేర్నెస్ ప్రోగ్రామ్. అవేర్నెస్ ప్రోగ్రామ్ అంటే ముఖ్యంగా మనం 3 పారామీటర్స్ లో దాన్ని ప్రివెంట్ చేసుకోవాలి. 1 రెగ్యులర్ ఎక్సర్సైజ్, 2 పరిమితమైన ఆహారం మరియు పరిశుభ్రమైన ఆహారం, 3వది ఫాలో. ఏమంటే ఏదైనా క్రానిక్ డిసీజ్ ఉంటే దాన్ని ఫాలో అప్ చేసుకుంటే ఏ వ్యాధినైనా నివారించవచ్చు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. కాబట్టి రెగ్యులర్ ఎక్సర్సైజ్, ప్రతి ఒక్కరు ఫిజికల్ యాక్టివిటీ పెంచుకొని రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయాలి. దాని ద్వారా ఎటువంటి ఊబకాయం లేకుండా ఏ వ్యాధి రాకుండా కొద్దిగా ప్రివెన్షన్ ఉంటుంది. తర్వాత ఫుడ్ తీసుకునేది రెగ్యులర్ గా అందరూ మంచి ఆహారమే తీసుకుంటారు, కానీ హైలీ ప్రాసెస్డ్ ఫుడ్ అండ్ స్టోర్డ్ ఫుడ్, ఈ 2 కూడా క్యాన్సర్ కి కారకాలు. అలాగే ప్లాస్టిక్ వాడకం ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. ఇవి కూడా క్యాన్సర్ రావడానికి ముఖ్య కారణాలు. రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఉంది, ఫాలో అప్ ఉంది, ప్లాస్టిక్ వాడకాన్ని ఎక్కువగా ఉన్నా కానీ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. నెక్స్ట్ ఫాలో అప్. ఏ క్రానిక్ డిసీజ్ అయినా ఫాలో అప్ చేసుకోవాలి.
ఏదైనా క్రానిక్ అల్సర్ కానీ పుండ్లు కానీ తగ్గకుండా ఉంటే ఎందుకు తగ్గట్లేదని దాన్ని స్క్రీనింగ్ చేసుకుంటే ఖచ్చితంగా ఏమన్నా ఉంటే మనకి క్యాన్సర్ అనేది ఎర్లీగా డిటెక్ట్ అవుతుంది. క్యాన్సర్ లో ఒక మంచి గుణం ఉంది, ఎర్లీగా డిటెక్ట్ అయితే ఈజీగా క్యూరబుల్. 4వ తేదీ ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా నంద్యాల ఉదయానంద కార్కినోస్ క్యాన్సర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నంద్యాల, అదేవిధంగా నంద్యాల విమెన్ డాక్టర్స్ అసోసియేషన్ సంయుక్తంగా ఈరోజు క్యాన్సర్ అవేర్నెస్ ర్యాలీని ఇక్కడ కార్కినోస్ హాస్పిటల్ దగ్గర ఏఎస్పీ శ్రీమతి జావలి మేడం గారు ప్రారంభించడం చాలా సంతోషకరమైన విషయం. మనమందరం కూడా ప్రజల్లో అవగాహన తేవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్యంగా ఉదయానంద హాస్పిటల్స్ వారు శ్రద్ధ తీసుకుని ముందుకు రావడం చాలా గర్వకారణంగా భావిస్తున్నాం. ముఖ్యంగా ఎందుకంటే రాయలసీమలోనే కర్నూలు, కడప జిల్లాలో ఇలాంటి పెద్ద హాస్పిటల్ ఎక్కడా లేదు. క్యాన్సర్కు సంబంధించిన ఇలాంటి హాస్పిటల్ను స్థాపించిన మా మిత్రులు పోచా బ్రహ్మానంద రెడ్డి గారికి, పెద్దలు పరమేశ్వర రెడ్డి గారికి, రామకృష్ణారెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే మన నంద్యాలలో ఈ మధ్య కాలంలో జిల్లా అయింది. జిల్లా కాకముందే ఇక్కడ ఇంత పెద్ద క్యాన్సర్ హాస్పిటల్ ఏర్పాటు చేయడం అనేది ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఒక మంచి అవకాశము. మరి ముఖ్యంగా రోటరీ ఇంటర్నేషనల్ సంస్థ ఈ క్యాన్సర్ సంబంధించి ముఖ్యంగా ముందు పోలియో నిర్మూలనలో ముందుండి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా పోలియో నిర్మూలించే దాంట్లో రోటరీ ముందుంది. అదేవిధంగా ఈ క్యాన్సర్ను కూడా నివారించాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ముందుకు పోతున్నాం. ముఖ్యంగా ఈ క్యాన్సర్ టెస్టింగ్ చేసుకోవడానికి చాలామంది మహిళలు ముందుకు రాకున్నారు. అది ఒక భయమో అది ఏమో కానీ ముందుకు వచ్చి టెస్టింగ్ చేసుకోవడంలో ముందుకు రాలేకపోతున్నారు. కాబట్టి మహిళలందరూ ఇప్పుడు టెస్ట్ చేయించుకొని అది ముందే డిటెక్ట్ చేసుకోగలిగితే క్యూరబుల్ అవుతుంది. కాబట్టి ఈ ఉదయానంద హాస్పిటల్ వారి On the occasion of World Cancer Day, let us all pledge not to avoid all drinking, smoking, drugs, plastic and go green. ఆడపిల్లలకి వ్యాక్సినేషన్ వేయిద్దాం. సర్వైకల్ సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ ఎలా చేయాలో అందరికీ అవగాహన ఇస్తూ మామోగ్రామ్, సోనోగ్రఫీ ఇంపార్టెన్స్ చెప్దాము. అంతేకాకుండా ప్లాస్టిక్, జంక్ ఫుడ్, ప్యాక్డ్ ఫుడ్ అంతా అవాయిడ్ చేయాలి. క్యాన్సర్కి చాలా ముఖ్యమైన కారణాలు కాబట్టి అవి అందరి ప్రజలలో అవగాహన పెంచుతాము.